పొయ్యి మీద నాన్ స్టిక్ పాత్ర పెట్టి అందులో మేగడ వేసాం. యాలకులు, బిర్యానీ ఆకులు 2 వేసేసి ఆ మేగడలో వీటిని వేగనిస్తాం. అందులో చిన్నగా కట్ చేసిన జీడిపప్పు ముక్కలు, నానపెట్టిన బాదం తొక్క తీసేసి దాన్ని ముక్కలుగా కట్ చేసాం ఆ ముక్కలు, చిన్నగా కట్ చేసిన కిస్మిస్లు, వీటన్నిటిని మేగడలో వేసి దోరగా వేగనిస్తాం. ఇందులో బాస్మతి బియ్యం కడిగేసిన వాటిని 1/2 కప్పు వేసాం. పెసరపప్పు కూడా 1/2 కప్పు వేసాం. వేడెక్కిన తర్వాత 1 కప్పు వాటర్ పోసాం 1/2 బాయిల్ అవటం కోసం. ఆ ఉడికేటప్పుడు కొద్దిగా తేనె 2 టేబుల్ స్పూన్స్ వేసేస్తే ఆ తీపి కూడా బాగా పట్టుకుంటుంది. యాలకు పొడి కొద్దిగా తీసుకుని ఇందులో చల్లాం. చెరుకు గెడల్ని తొక్కలు చెక్కేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలా వేసేసాం. ఇక 1/2 లీటర్ చెరుకు రసం తీసుకుని ఇందులో పోసేస్తాం, ఉడకనిస్తాం. మెత్తగా ఉడికిన తర్వాత పైన జీడిపప్పు డ్రెస్సింగ్ చేసుకుంటాం. షుగర్ కేన్ పాయసం ఈసారి పండగలప్పుడు మీరు స్పెషల్గా లేకపోతే పూజలు వ్రతాలప్పుడు ఈ రకమైన పాయసాన్ని మీరు తయారు చేసి నైవేద్యంగా పెట్టి మీరు తీసుకోవచ్చు.